హాయ్ అండి. వెల్కమ్ టు అర్నా వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్ లడ్డూలు అయితే చేస్తున్నానండి. చాలా మంచి ప్రోటీన్ ఉన్న లడ్డు అనమాట. సో నేను ఈ మధ్య యూట్యూబ్లో చూశాను, చాలా మంచిదని విని నేను కూడా ట్రై చేద్దామనేసి బయట చూస్తే కాస్ట్ ఎక్కువ ఉందనేసి నేను ఫ్లిప్కార్ట్లో నుంచే తెచ్చుకున్నానండి. ఫ్లిప్కార్ట్లో 1 కేజీ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ డబ్బా నాకు 300 రూపీస్కే వచ్చింది. టేస్ట్ వైజ్ బాగుంటుందనేసి విన్నాను. సో ట్రై చేద్దాం, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో మాట్లాడుకుంటూ చేద్దాం. సో ఫస్ట్ అయితే 1 కప్పు ఫ్లాక్స్ సీడ్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. సో మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుందనమాట. సో దీనివల్ల లాభాలు ఏంటంటే హెల్ప్స్ రెడ్యూస్ కొలెస్ట్రాల్, హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్, ఇంప్రూవ్ డైజెస్టివ్ సిస్టమ్, రిచ్ ఇన్ ఒమేగా 3, ఇంప్రూవ్ మెటబాలిజం, రిచ్ ప్రోటీన్. ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుందండి. డైలీ 1 లడ్డు మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. అలాగే జుట్టు రాలడం కూడా తగ్గుతుందంట. సో ఒత్తుగా పెరుగుతుందంట. ఇంకా మన స్కిన్ షైన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుందంట. సో 1 కప్పు అవిసె గింజలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. సో 1 కప్పుకి 1/2 కప్ పల్లీలు తీసుకొని ఇలాగ మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లోనే మనము ఎండు కొబ్బరి వేసుకోవాలి. నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉందనేసి పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్న లాస్ట్లో వేసి కాసేపు అలా వేయించేసి దించేసానండి. ఇవన్నీ చల్లారాలి. సో తర్వాత ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి, చల్లారాలన్నమాట. సో అదే బౌల్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత 1 కప్పు అవిసె గింజలకి 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యటానికి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే స్మెల్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇలాగా మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మొత్తం మాడిపోతుందన్నమాట. మాడిపోతే లడ్డు టేస్టే చేంజ్ అయిపోతుంది. సో అందుకు సిమ్లో పెట్టి ఇలాగ మొత్తం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదో చూసారు కదా. సో ఇలాగా కలర్ చేంజ్ అయింది. సో అందుకు నేను ఇంకా గ్యాస్ బంద్ చేసేసి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. తర్వాత ఇంకా మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకుందాం. ఇంకా ఇలాగా అవిసె గింజలు 3 యాలక్కాయలు వేసి ఫస్ట్ అయితే నేను ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. బరగ్గా పట్టుకోవద్దు, మెత్తగా పట్టుకోవాలన్నమాట. సో ఇలాగా మనము ఏ బాక్స్లో అయితే లడ్డూలు కట్టుకుందాం అనుకుంటున్నామో డైరెక్ట్ ఆ బాక్స్లో వేసేయడమే. తర్వాత పల్లీలు, ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, సో అది వేసి నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోనే మనము అవిసె గింజలు 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇందులోనే వేసి ఫైన్ పేస్ట్‌లా చేసుకోవాలి మనము. సో నేనైతే బెల్లం తురిమి పెట్టుకున్నానండి. అలానే వేస్తే మిక్సీ పాడవుతుందనేసి. సో 1 కప్పు బెల్లము తురిమి పెట్టుకొని ఇలా వేసి ఫైన్ పేస్ట్‌లా చేసుకొని అందులోనే వేసేసానండి. మనము లడ్డూలు కట్టే బాక్స్‌లో వేసేసుకొని మనము పక్కన డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి రవ్వ, సో అది కూడా ఇందులోనే వేసేయాలండి. ఇందులో మనము క్యాష్యూ నట్స్, అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. బ్లాక్ నువ్వులు కానీ, వైట్ నువ్వులు కానీ వేసుకోవచ్చు. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. వేస్తే మంచిది, పిల్లలకి ఇంకా హెల్త్‌కి బాగుంటుంది, మనకు కూడా మంచిది కాబట్టి సో వేసుకోవచ్చు. మొత్తం ఇలా 3 రకాలవన్నీ వేసేసి కలిపేయాలండి బాగా. కలిపేసిన తర్వాత మనము ఇలానే ముద్ద కట్టుకోవచ్చు, కానీ కొంచెం ప్రెషర్ చేస్తూ ముద్ద కట్టుకోవాల్సొస్తుంది. సో అందుకు మన దగ్గర నెయ్యి ఎక్స్ట్రా ఉంటే కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ ముద్దలు కట్టుకున్నామంటే ఈజీగా ముద్దలైపోతాయండి. లేదు అంటే ఇలానే చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రెస్ చేస్తూ చేయాల్సిందొస్తది. సో అందుకు నెయ్యి వేసి చేస్తే స్మూత్‌గా బాగా టేస్టీగా ఉంటాయి. నెయ్యి ఫ్లేవర్ తగులుతుంటే కొంచెం బాగుంటుంది కదా, టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకు నేను కొంచెం నెయ్యి ఉంటే వేసుకొని ఇలా ముద్దలు కట్టుకుంటున్నానండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా పిల్లోళ్ళకైతే చాలా మంచిది కదా. మనం కానీ పిల్లోళ్ళు కానీ డైలీ 1 లడ్డే తీసుకోవాలండి. క్వాంటిటీ ఎక్కువైతే తీసుకోకూడదు. సో డైలీ 1 లడ్డు తీసుకోవాలి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే కడుపున తీసుకుంటే మంచిగా రిజల్ట్స్ వస్తాయంట. సో నేను కూడా ట్రై చేయాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ చాలా బా వచ్చిందండి. ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. వ్యూస్ అయితే వెళ్తున్నాయి, లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
Bye to all.